అండి, మీరు చూస్తున్నారు రైతు బిడ్డ ఛానల్ కిరణ్. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి చాలామంది రైతులు మేము డైరీ ఫామాల చేతుల్లో మోసపోయామని చెప్పిన రైతులని నేను చాలామందిని చూశానండి. రైతులు చెప్పడమే కాదు, రైతులను మోసపోయిన రైతులను కూడా, డైరీ ఫామాల చేతిలో మోసపోయిన రైతులను కూడా నేను చాలామందిని చూశానండి లైవ్గా. రైతులు డైరీ ఫామాల చేతుల్లో మోసపోకుండా ఉండాలంటే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, రైతులు కొనాలనుకున్నటువంటి డైరీ దగ్గరికి వెళ్ళి ఆ డైరీలో రైతులు ఏ గేదెను అయితే కొనాలనుకుంటున్నారో ఆ గేదె దగ్గరికి వెళ్ళి వెటనరీ డాక్టర్ గారికి వీడియో కాల్ చేసి, సార్ నేను ఇలా గేదెను కొనాలనుకుంటున్నాను, ఈ గేదె మంచిదా కాదా, మీరు నాకు వీడియో కాల్లో చూసి ఆ గేదె గురించిన వివరాలు ఇవ్వండి సార్ అని చెప్పేసి వెటనరీ డాక్టర్ గారిని అడగండి. వెటనరీ డాక్టర్ గారు వీడియో కాల్లో ఆ గేదెను చూసి అప్పుడు ఆ గేదె మంచిదా కాదా అని చెప్పేసి మీకు సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు వెటనరీ డాక్టర్ గారిని అడగమంటున్నానా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఈ వీడియో చూసే రైతులకి. వెటనరీ డాక్టర్ గారికి గేదెల గురించి 100% ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఆయన సెలెక్ట్ చేసిన వీడియో కాల్లో సెలెక్ట్ చేసిన వెటనరీ డాక్టర్ గారు సెలెక్ట్ చేసిన గేదెను రైతులు తీసుకున్నట్లయితే 100% రైతులకి ఎక్కడా కూడా మోసం జరగదండి. డైరీ ఫామ్ వాళ్ళ చేతిలో అప్పుడు రైతులు మోసపోకుండా సేఫ్గా ఉంటారండి. వెటనరీ డాక్టర్ గారు సెలెక్ట్ చేసినటువంటి గేదెను రైతులు తీసుకున్నట్లయితే. ఈ వీడియో పైన ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పక రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.